కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని, నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను, ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను, ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. ఈ స్తోత్రాలు కొడొచ్చున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాము. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, పోరాడి 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 నా జీవితం ఇదిగో ఇంతవరకు వచ్చింది, ఇంకా ఎంతకాలం ఈ పోరాటం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారే చెప్పారు, అంతము వరకు పోరాడు వాడే నాకు శిష్యుడు అని ప్రభువారు చెప్పారు. అంతము వరకు పోరాడాలంట. ఎంతవరకు అండి? అంతము వరకు పోరాడాలి. అంతం ఒకేసారి వస్తుందా? అందరికి ఒకసారి వస్తుందా? ఒక్కొక్కళ్ళు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతము వరకు పోరాడటం అంటే భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత కాలం దేవుని సన్నిధిలో నీవు పోరాడాలి అనేది వాక్యం చెప్తుంది. కొందరు శరీర సంబంధ విషయాల్లో పోరాడుతుంటారు, ధనాపేక్ష విషయంలో పోరాడుతుంటారు, కొందరు సమస్యలతో పోరాడుతుంటారు, కొందరు శత్రువులతో పోరాడుతుంటారు, కొందరు భార్యతో పోరాడుతుంటారు, కొందరు భర్తతో పోరాడుతూ ఉంటారు, కొందరు స్నేహితులతో పోరాడుతూ ఉంటారు, కొందరు బంధువులతోనూ ఇరుగు పొరుగు వారితో పోరాడుతున్నారు. ఎవరితో పోరాడినా దేవుని సన్నిధిలో నువ్వు పోరాడకపోతే నిత్య మహిమలో ప్రభువు దగ్గరికి నీవు చేర్చబడలేవు. అందుకని ప్రభైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. కొంతమంది చూశాడు దేవుడు, కొందరిని చూసి ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను అంటాడు. యేసు ప్రభు వారు చెప్తున్నవంటి మాట ఏంటండి? కొందరి వల్ల కానీ
కాదు అనేస్తారు కదా. నా వల్ల కాదండి, నేను కింద కూర్చోలేనండి, పైన కూడా కూర్చోలేనండి, ఎక్కువ టైం తీసుకుంటే నేను ఉండలేనండి, నా వల్ల కాదు అని కొంతమంది ఆ సమయాన్ని పాటించకుండా ఏం చేస్తారంట, ఇసుకిపోయి ఏసారిపోయి విసుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది అసలు ఆలోచనే చేయరు. ఏంటండి, ప్రైజ్ ద లార్డ్. అసలు ఆలోచన చేయకుండా ఏం చేస్తారంటే, ఇంత టైం తీసుకోవటం ఏంటి పాస్టర్ గారి మీద వేసుకుంటారు. అసలు పాస్టర్ మనం పలకరించిన మాతో పలకనే పలకదని వీళ్ళు ఇసుక్కుంటూ ఉంటారు. అసలు ఇంత టైం అంటే ఎట్లండి అని మాట్లాడతారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరే అంటే షుగర్ బీపీతో పోరాడుతున్న వాళ్ళు. షుగర్ బీపీతో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఆ పోరాటంలో అది గెలుస్తుంది, వీళ్ళు ఓడిపోతుంటారు. షుగర్ బీపీ ఏమో పోరాడి గెలుస్తుంది, వీళ్ళు ఓడిపోతుంటారు. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ఇంత టైం నేను కూర్చోలేను, నేను ఆకలేస్తుందండి అనుకుంటూ ఉంటారు. అప్పుడు నేనంటాను, ఆకలేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం బిస్కెట్లో ఏదో జోబులు పెట్టుకొని వచ్చి కూర్చో, చిన్నపిల్లలా తింటా కూర్చో, మీ అమ్మ పెట్టిన సంగతి గుర్తు చేసుకో. చిన్నప్పుడు ఏంటండి, నువ్వు పుట్టి పెరిగిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మీ అమ్మ పెట్టినలే గోరు ముద్దలు, అట్లా అనుకొని తినుకుంటా కూర్చో, ఎవడొద్దంటాడు. ప్రైజ్ ద లార్డ్. తిన్న తర్వాత కవర్ ఆడబడేవాక జోబులు వేసుకో, ప్రశాంతంగా ఉంటుంది. కొందరి జీవితాలు రకరకాల నుండి పోరాటాలు, అప్పులతో పోరాటాలు, శత్రువుతో పోరాటాలు, ఇంట్లో వాళ్ళతో పోరాటాలు, ఏంటంటే బయట వాళ్ళతో పోరాటాలు, సంఘములో పోరాటాలు, అనేకమైన సమస్యలను గురి కలుగు చేసుకుంటుంటారు ఈ రోజుల్లో చాలామంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలు ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా నీ పోరాటాన్ని ఎక్కడ కూడా నీవు ఆపకూడదు. గమ్యాన్ని చేరేంత వరకు నీ ఆత్మీయ పోరాటాన్ని ఎక్కడ ఆగిపోకూడదు. ఈ రోజులు ఎంతోమంది ఆగిపోతుంటారు. దానికి ఎవరు కారకుడు? యేసు ప్రభువా, పాస్టర్ గారా, పాస్టర్ అమ్మ, పలాని వ్యక్తే అని ఇవన్నీ ఆరాలు తీస్తుంటారు. కొంతమంది ఇవన్నీ ఆరాలు తీస్తుంటారు. ఇవన్నీ నీకు అవసరమా? చెప్పండి. ఇవన్నీ మనకు అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. నీ పోరాటము దేవునితో మాత్రమే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మీయంగా పోరాడవలసిన నీవు శారీరకంగా పోరాడతానంటే నీ జీవితంలో విజయాన్ని నీవు పొందజాలలేవు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను అంశం ఏంటంటే పోరాడాలి. ఎవరితో పోరాడాలి అనేది బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు అంటారు, ఇదిగో ఈయనతో పోరాడలేకపోతున్నాను, ఇదిగో ఈమెతో పోరాడలేకపోతున్నానండి, నా జీవితం ఇదిగో ఇట్ అయిపోయింది. ఎంతకాలం పెళ్లి చేసుకున్న నాటి నుండి ఈరోజు వరకు అండి 4 పిల్లలు అయ్యారు, 10 మంది పిల్లలు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, కోడలు వచ్చారు, మనవాళ్ళు పుట్టారు, ఏంటంటే అయినా నా జీవితంలో ఈ పోరాటము ఆగట్లేదు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున ప్రేమేంది మిత్రులారా, ప్రతి వాడు చేసేటువంటి పని ఏంటంటే సున్నితమైన మార్గం, సుఖమైన జీవితం, సుఖ విలాసాలకు బానిసైపోయి ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే ఎలా ప్రవేశిస్తారు చెప్పండి? ఏంటంటే ప్రవేశిస్తారా? ఇప్పుడు ఎవరినైనా చెప్పాను, వరే కూర్చుంటే కుర్చీ తెచ్చిరా అంటే నువ్వు తెచ్చుకోరాదా అంటారు. ఎందుకని? వాడి కుర్చీ కూడా తెచ్చి వేసేదానికి వాడికి ఏం బరువు? ఒళ్ళు బరువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకేదైనా అన్నావు అనుకోండి, వంగి తీసుకోలేవా, నడుము వంగట్లేదా అని మాట్లాడేస్తారు. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు కావచ్చు, వారు పడిన సుఖ విలాసాలను బట్టి వారి జీవితాలు ఏమైపోయింటావు, ఒళ్ళు వంచి పని చేయలేకపోతున్నారు.
దీనికి కారణం ఏంటండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటని చెప్పారు. లూకా సువార్త 13:24 ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఆయన వారిని చూచి విరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ధనవంతుని గురించి ఒక మాట చెప్పాడు. ధనవంతుని గురించి చెప్పిన మాట ఏంటంటే, సూది బెజ్జంలో వంట దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట చాలా కష్టం. అది యేసు ప్రభువారు ఈ మాటను ఎక్కడన్నారంటే బెత్లెహేములో అన్నారు. అది ఎక్కడో అనుకునేవాడిని నేను. యెరూషలేములో బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన వంటి ప్లేస్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ సూది బెజ్జంలో నుంచే పోవాలి, అందులో నుంచి దూరి లోపలికి వెళ్ళాలి. అది మాకు ఎలా తెలుసు అంటే, యేసన్న గారు మన మినిస్ట్రీలో ఉన్న జానస్లి పాస్టర్ గారికి చూపించారు. ఆయన చెప్పారు, అదే మాకు ఆయన చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అది చూస్తే కరెక్ట్గా సూది బెజ్జంలాగే ఉంటుంది ఆ ద్వారం. కరెక్ట్గా సూది బెజ్జం ఎలా ఉందో అలాగే ఉంటుంది ఆ ద్వారం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో యేసు ప్రభు చెప్పింది ఇదే ప్లేస్లో. ఒక ధనవంతుని గురించి ఆయన చెప్పాడు. సూది బెజ్జములో వంట దూరుట సులభం, కానీ ఒక ధనవంతుడు, ఒక మనిషి పరలోక రాజ్యం చేరటం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు కష్టం అనేవంటి విషయాన్ని చూస్తే, మనిషి ఏమైపోయాడంటే ఇప్పుడు సుఖజీవి అయిపోయాడు, సుఖంలో పడిపోయాడు. ఫ్రీ డబ్బు ఏంటండి? డబ్బులు ఫ్రీగా రావాలా, తినటానికి ఫ్రీగా రావాలి, బైకు ఫ్రీ కావాలి, తిరగటానికి కారు ఫ్రీగా ఉండాలి, ఎక్కడ కూడా నడవటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలామందిని చూడండి, ఇదే సుఖ విలాసమైనవంతంలో మునిగిపోయారు. ఈ రోజుల్లో చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, నడుము నొప్పులు ఎందుకు వస్తున్నాయి, ఇటు వంగంగానే తల ఇస్తున్నట్టు ఎందుకు వస్తుందంటే, నడిస్తే కదా. నడుస్తున్నారా? కనీసంగా 1 కిలోమీటర్ నడుస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాత్రూమ్ పోవాలన్నా చెప్పులు వేసుకోవాల్సిందే, వంట చేయాలన్నా చెప్పులు వేసుకోవాల్సిందే, ఎక్కడికి పోవాలన్నా చెప్పులే. బయట తిరిగేదే లేదు. తింటం పొదిగిన కోళ్ళలాగా కూర్చోటం, తింటం పొదిగిన కోళ్ళలాగా కూర్చోటం. ఒళ్ళు వచ్చేస్తుంది. ఒళ్ళు వచ్చిన తర్వాత ఏమొస్తుందండి? ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? నీరసం వచ్చేస్తుంది. నీరసం ఎందుకు వస్తుందంటే తిరగకపోవటం, తిని ఇంట్లోనే ఉండటం వల్ల కొవ్వు బట్టి, గుండెకు కొవ్వు పట్టేసి నరాలు ఎక్కడెక్కడ పట్టేసి నడవలేక ఆయాసంతో ఏంటండి, నా వల్ల కాదు. చెప్పండి, ఏం పని చేయగలుగుతావు? యేసు ప్రభు వారు చెప్తున్నారు, వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తారు, కానీ వారిని చేతకాక ఏమైపోతున్నారంట, వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వస్తారండి, దేవుని సన్నిధికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ పాటలు బాగున్నాయి, వాక్యం బాగుంది, ఆరాధన బాగుంది, అంత బాగుంది, కానీ ఎంత నియమంగా ఉండాలంటే నా వల్ల కాదు అనే మాట ఎప్పుడైతే నీకు వస్తుందో, సాతాను నీలో ప్రవేశించి నిన్ను గేటు బయట వేసేదాకా ఉండడు. ఎవరు? సాతాను. ఈ క్రమాలు నేను ఉండలేను. దశంభాగం ఇవ్వాలంటే నేను ఎందుకు ఇస్తా? మోకరించమంటే మోకాళ్ళు వేయాలంటే నా వల్ల కాదు. ఈ పద్ధతులు పాటించడం నాకు చేత కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి, తాగుతాను, తింటాను, సిగరెట్లు తాగుతాను, బీడీలు తాగుతాను, అబద్ధాలు ఆడుతాను, మోసాలు చేస్తాను, ఇవన్నీ చేసుకొని అన్నీ
ముగించుకొని మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం విని పొమ్మంటే పోతాను, కానీ ఇవన్నీ మానుకోమంటే నేను మానుకోను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటి? ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న పిల్లడండి, వాడేమో గేటులో నుంచి దాటాలని దాటుకున్నాడు. ఈ బాడీ పట్టింది, ఈడేమో క్రాస్ కొండి దాటాడు, బాగానే ఉంది. తలక ఇరుక్కుంది. చెప్పండి, తల గేట్లో ఇరుక్కుంది. ఇంట్లో వాళ్ళకి గందరగోళం అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం అని అటోకోళ్ళు ఇటోళ్ళు బట్టి లాగుతుంటే రాట్లా. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళేమో ఆ కడ్డిని, ఆ రాడ్డును కోద్దామని అన్ని ఏర్పాట్లు చేసేసారు, అంతా రెడీ చేస్తూ ఉన్నారు. తీర కోసేటానికి ఈడేం చేశాడు తెలుసా? ఇటు తిరిగి క్రాస్ గట్టు దాటి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దాటాలని ప్రయత్నం చేశాడు, కానీ ఏం పట్టేసిందంట? చెప్పండి, ఏం పట్టుకుంది? తల లావు కదా, మనిషి అంటే పక్కపాటు కాబట్టి సన్నంగా దాటాడు. తిరిగి దాటేసరికి తల ఏం చేసిందండి? పట్టేసింది. ఈ రోజుల్లో చాలామంది దేవుని భక్తులు అని దేవుని మందిరానికి వస్తారు. నా అంత భక్తుడు, నా అంత భక్తురాలు లేరు అని దేవుని మందిరానికి వస్తారు, కానీ వారు ప్రవేశించలేరు. మధ్యలోనే ఆగిపోతారు. మధ్యలోనే తమ జీవితంలో ఇరుకు ద్వారమున ప్రవేశించండి, పోరాడమని యేసయ్య చెప్తుంటే వీళ్ళేం చేస్తుంటారు? పోరాడలేక, నా వల్ల కాదు బాబు, ఈ బీడీలు చుట్టాలు సిగరెట్లు నేను మానుకోలేను, అబద్ధాలు అట్ట మోసాలు చేయటం, నిందలు మోపటం, చాడీలు చెప్పటం నా వల్ల ఇవన్నీ నేను మానుకోలేను. కాబట్టి ఈ పాస్టర్ ఎప్పుడు చూసినా ఇవే మాట్లాడుతుంటాడు, నా వల్ల కాదు, నేను రాను. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి అని ఏం చేస్తారండి? వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక సాటు పోయిన తర్వాత శుభ్రంగా కలిపి, చెప్పండి, కలిపి మటన్ కూర, చికెన్ కూర ఏంటండి కలిపి మెత్తగా పిసికి, చెప్పండి, పెడతారా నోట్లో? చెప్పండి, మెత్తగా పెడతారా నోట్లో? తినమ్మ, తినుబుజ్జోడా అని పెడతారా? ఆడు కూడా అంతే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతకాలం ఆడ సమ్మగా ఉంటుంది, ఏంటంటే కొంతకాలం కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాక్యం తగిలింది అనుకోండి, మరలా ఏం చేస్తాడు? మరలా ప్రయాణాన్ని సాగిస్తాడు. నువ్వు ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటావు. నిలకడ లేని జీవితం అది ఎప్పటికైనా శూన్యమే. నీ ప్రయాణంలో నిలకడ అనేది లేకపోతే, దేవుని సన్నిధిలో పోరాడుతున్న ఈ పోరాటం, ఈ ఆత్మీయ పోరాటంలో నిలకడ అనేది లేకపోతే, ప్రార్థన అనేది లేకపోతే, స్థిరత్వం అనేది లేకపోతే, నువ్వు ఎప్పటికీ ఇక్కడికి మారుతూనే ఉంటావు. ఆ లోపు యేసయ్య ఒరే పనికి మాలినాడు, నువ్వు అవసరం లేదు వచ్చి అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తావు? ఏ గమ్యాన్ని చేరుతావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ ఉన్నప్పుడే ఒక చోటికి నేను వెళ్ళాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి, కూటానికి వెళ్ళాలి. నేను సాయంత్రం కల్లా అక్కడికి చేరాలి. నేను వెళదాం అనుకున్నాను, కొంచెం లేట్ అయింది. ఒక ట్రైన్ మిస్ అయిపోయింది. వెళ్ళాలనుకున్న ట్రైన్ మిస్ అయిపోయింది, అందలేదు. నేను కొంచెం లేట్ చేసేసరికి నేను స్టేషన్లోకి వెళ్ళాను, అది బయలుదేరింది. పరిగెత్తే లోపు ఇదే ఫోన్ కింద పడిపోయి పగిలిపోయింది. ట్రైన్ పోతుంది, ఫోను పగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ట్రైన్ ఎక్కలేదు, ఆగినందుకు సంతోషము లేదు. ఫోన్ చూసుకుంటూ, ఫోన్ పోతే పోయింది, టయానికి ట్రైన్ ఎక్కింటూ బాగుండు అనుకుంటూ ఉన్నాను. సర్లే అని చెప్పి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఇంకా ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే, ఇంకా ట్రైన్స్ ఏమీ లేవు అన్నాడు. ఆయన తెలిసినట్టుగా చెప్పేసాడు. సర్లే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, వెళ్ళి బస్సు ఎక్కేసి అంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వెనుకొండ దాకా వచ్చా బస్సులో.
వచ్చిన తర్వాత పాస్ గారు మళ్ళీ ఫోన్ చేసి అంటాడు, నువ్వు వెనుకొండ వచ్చి ఉంటాడు, దిగేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోన్నాడు. ఎందుకంటే వెనకాల ఇంకో ట్రైన్ ఉందన్నాడు. అదేందో అక్కడే చెప్పొచ్చుగా, గుంటూరులో ఉన్నప్పుడే చెప్పింటే ఎట్లుంటుంది, ఎలా ఉండేది? నేను పరిగెత్తేవాడిని కాదు, నా ఫోన్ మొగలు కొట్టుకునేవాడిని కాదు, ప్రశాంతంగా వచ్చేవాడిని కదా. ఈ మాట ముందెందుకు చెప్పలేదంటే అది నాకు గుర్తు రాలేదన్నాడు. చూడండి, ట్రైను పోయే, ఫోను పగిలిపోయే, చివరికి నా జీవితంలో నెమ్మది లేకపోయి. కారణం ఏంటి తెలుసా? ఆలస్యము చేసినందువలన. ప్రైజ్ ది లార్డ్. 5 నిమిషాలు ఆలస్యము చేసినందువలన ఎన్ని నష్టాలు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చెప్తుంటాను, శనివారం అయినా ఆదివారం అయినా టైం టు టైం పాటించండి. టైం టు టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టైం టు టైం పాటించకపోతే నష్టపోయేది నువ్వు కానీ నేను కాదు. నష్టపోయేది నువ్వు కానీ నేను కాదు. పోరాడవలసిన వంటి వాడివి ఇక్కడ పోరాడకుండా ఇంట్లో ఏం పోరాడతావు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభువారు వారిని చూసి, ఎవరిని? శిష్యులను చూసి, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి, చెప్పండి, వారి వల్ల కాదని ఏమైపోయారంట? వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆత్మీయ జీవితంలో నీ పోరాటాన్ని నీవు ఆపకూడదు. దేవుని సన్నిధిలో నీ పోరాటాన్ని నీవు ఆపకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య మార్గమే ఇరుకు మార్గం. యేసయ్య మార్గం ఇరుకు మార్గం. ఇందులో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నీ స్నేహితులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ అల్లుడే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, నీ కోడలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బో, మరి పెద్ద యేసు ప్రభు నమ్ముకున్నారుగా, మరి మీకెందుకు వచ్చాయి? చూసారా, ఇంట్లో వాళ్ళే నీకు నెమ్మది లేకుండా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఎవరిలో ప్రవేశిస్తాడండి? ఇంట్లో వాళ్ళలోనే ప్రవేశిస్తాడు. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను కించపరుస్తారు, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అవమానపరుస్తారు, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను దూషిస్తారు, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బాధపడేటట్లు చేస్తారు. కానీ నేనంటాను, వారికి నీవు అవకాశము, సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. సాతానుకు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఒక మాట చెప్పారు, ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? స్త్రీలు బలహీనమైన ఘటమని ఎరిగి వారితో కాపురము చేయండి. అక్కడ మీరు పెట్టుకోండి, పురుషులు బలహీనమైన ఘటమని ఎరిగి భార్యలారా వారితో కాపురము. ఇది ఒక్కళ్ళకే వర్తించదు, ఇద్దరికీ వర్తిస్తుంది. అందుకని పేతురు అంటాడు, ప్రభువా శరీరము బలహీనము కానీ ఆత్మ సిద్ధమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యం చేస్తుంది, ఎక్కడో వచ్చి వాసనను పట్టేస్తుంది. ఏంటండి? ఎక్కడో వండుతున్న వంటకాలని పసిగట్టేసి, చెప్పండి, అక్కడికి చెప్పండి ఏం చేస్తుందంట? ముక్కు ఆ వాసన పట్టేసి ఎక్కడికి తీసుకెళ్తుంది? భలే ఉంది వాసన, స్మెల్, అసలు తింటే ఎలా ఉంటుందో. వాసనను చూసి మోసపరిచేది ఎవరో? ముక్కు. తిన్న తర్వాత చెడిపోయేది నోరు. చెప్పిన మాటను వినకుండా పెడ చెవిని పెట్టి పాడేది ఎవరో? ఇక్కడ కూర్చున్నా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికీ మీరు బ్రతికి ఉన్నంతకాలం మీ డైరీలో రాసుకొని చదువుకోండి. నేను గొప్పోడిని అని అనటానికి వీలు ఇక్కడ లేదు. యేసయ్య ఒక్కడే గొప్పవాడు. ఆయన తప్ప ఎవరి భూమి మీద గొప్పవాళ్ళు లేరు. నువ్వు ఎంత గొప్పోడైనా ఏంటండి, ప్రైజ్ ది లార్డ్, ఎంత గొప్పోడైనా 7 అడుగులు పొడుగు 2 అడుగులు వెడల్పు, అది ఎంత గొప్పోడైనా అక్కడ ఉండాల్సిందే. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య వారిని చూచి ఈ మాట చెప్పాడు. ఎంతోమంది ప్రవేశించాలి అని ప్రయత్నం చేశారు. వల్లకాక ఏమైపోయారంట చెప్పండి, వల్లగాక ఏమైపోయారు, వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారు సముద్రం దగ్గరికి వచ్చి చేపలు పట్టుకునేవంటి వారి దగ్గరికి వచ్చారు. వారిని అడుగుతున్నారు. వారితో మాట్లాడి ఏంటి సంగతి అంటే వాళ్ళు అన్నారు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే యేసయ్యకు మాట చెప్పారు, మీ దోణులను తిరిగి లోపలికి లోతుకు వెళ్ళనివ్వండి. చూడండి, వాళ్ళందరూ ఒకవేళ ఆ టైంలో యేసు ప్రభుని గురించి అనుకొని ఉండొచ్చు, ఈడెవడరా పిచ్చోడు అని. అనుకోకుండా ఎలా ఉంటారండి వాళ్ళు? యేసు ప్రభు అని వాళ్ళకి తెలీదు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని, ఈయనే నిజమైన యేసుక్రీస్తు అని వాళ్ళకి తెలీదు. ఆయన ద్వారా మేలు పొందుతాము, ఆయన ద్వారా రక్షణ పొందుతాం, ఆయన ద్వారా ఆయన శిష్యులుగా మార్చబడతామని వారికి తెలియదు. ప్రభు చెప్పారు, వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళాడు. కొంచెం లోతుకు వెళ్ళనివ్వండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం లోపలికి వెళ్ళనివ్వన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఆ దోణిని లోపలికి తీసుకెళ్ళారు. ఆ దోణిలో ఎవరున్నారండి? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా పోరాడారు, చేపల కోసం వలలు పట్టుకొని కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, పోరాడారు, రాత్రి అంతా పోరాడారు. ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు వారితో మాట చెప్పాడు, మీ వలలు కుడి వైపున వేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వారు వల వేశారో, వల వేసిన వెంటనే వారు లాగుతుంటే వలలు ఏమైపోతున్నాయంట, పెగిలిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో సమాధానం లేకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? నీ చేతిలో పైసా నిలబడకుండా పోవటానికి గల కారణం ఏంటి తెలుసా? అప్పుల సమస్యల్లో మిగిలిపోవటానికి, అప్పులతో నువ్వు పోరాడటానికి గల కారణం ఏంటి తెలుసా? యేసయ్య నీ హృదయం అనే దోణిలో ఎక్కించుకొని పోరాడాలి. నువ్వు చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచు. హల్లెలూయా. యేసయ్యను నీ హృదయం అనే దోణిలో ఎక్కించుకొని నీవు ఏం చేయాలంట చెప్పండి. యేసయ్యను నీ హృదయం అనే దోణిలో ఎక్కించుకొని నీవు పోరాడాలి. ఆయన లేకుండా నువ్వేం పోరాడతావు? ఒక్క బోర్లు పడతావు అంతే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య లేకుండా నువ్వు పోరాడలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతో ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య వారిని చూచి ఏం చేశారంట, అనేకులు ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ప్రయత్నం చేసి విఫలమైపోయి ఫెయిలైపోయి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేనంటాను, యేసయ్య నీతో ఉంటే నువ్వు ఎంతైనా పోరాడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని
వెదిరింపలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే ప్రతివాడు కూడా దేంతో పోరాడుతున్నాడంట? చూడండి, దేంతో పోరాడుతున్నాడండి? పాపముతోనే పోరాడుతున్నాడు. వ్యర్థమైన దాని కొరకు పోరాడుతున్నాడు. ఆహారము కాని దాని కొరకు పోరాడుతున్నాడు మనిషి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చాలా చక్కగా ఈ వాక్య భాగం చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం పోరాడాల్సింది ఎలా పోరాడాలంట? రక్తము కారినంతగా. మనం ఎలా పోరాడాలంట? రక్తము కారినంతగా పోరాడాలి. యేసయ్య మన కొరకు సిలువను మోసుకొని ఎలా పోరాడాడండి? రక్తము కారినంతగా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తమై ఆయన మన కొరకు పోరాడాడు. సిలువను మోసుకుంటూ, కొరడా దెబ్బలు తింటూ, నిందించబడుతూ, అవమానించబడుతూ, అవహేళన మధ్యలో, పాపపు ప్రజల మధ్యలో, భయానకమైన పరిస్థితుల్లో యేసయ్య మన కొరకు పోరాడి గెలిచాడు. మరి నీ గెలుపేంటి? ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య మనతో ఉంటే నీవు పాపమును పోరాడి గెలుస్తావు. దేవుడు నీతో లేకపోతే నువ్వు గెలవలేవు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఏమన్నాడండి? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అన్నాడు. చెప్పండి, నాకేం కొరత లేదు, పోరాడాల్సిన అవసరమే లేదండి, నాకు మస్తుగుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక ధనవంతుడు గురించి రాయబడిన విషయములు చూస్తే అతను అంటాడు, తినుము, తాగుము, సుఖించుము అంటాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడిగితే, నీ ధనము, చెప్పండి, నీ సకల వైభోగాలు, నీ ఆస్తిపాస్తులు ఏమైపోతాయో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. అందుకని హెబ్రీ పత్రికలో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చాలా చక్కగా చెప్పారు. ఏమని? మీరు పాపముతో పోరాడుట్లో తర్వాత మాట ఏమన్నాడు? మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షణను తుణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలంట? ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం పోరాడతావు? ప్రైజ్ ది లార్డ్. ఈ దేహముతో నువ్వు ఎంతకాలం పోరాడతావు? పాపపు స్వభావముతో, పాపపు శరీరముతో ఎంతకాలం నువ్వు పోరాడగలుగుతావు? అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు 5వ వాక్యంలో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తుణీకరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? దేవుని మాటను నీవు, దేవుని వాక్యాన్ని నీవు, సేవకుల నోటి నుండి వచ్చే ప్రతి మాటను నీవు ఏం చేయకూడదంట? తుణీకరించకూడదు. నువ్వు ముందు పుట్టావా? బీపీ ముందు పుట్టిందే? నువ్వు ముందు పుట్టావా? షుగర్ ముందు పుట్టిందే? అసలు అది ఎక్కడుందో కూడా దాన్ని చూసి గడగడలాడిపోతుంట. అయ్యో, నాకు బీపీ ఉందట, నాకు షుగర్ ఉందంట. ఏంటంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షుగర్ ఎందుకు వచ్చిందండి నీకు? ఆలోచన చేసి పనికిమాలిన ఆలోచనలు చేసి షుగర్ వస్తుంది. వాడు సంపాదించుకుంటున్నాడు, వీడు సంపాదించుకుంటున్నాడు. ఏంటండి?
నా పరిస్థితి ఏంటి? పోరాడాల్సిన అవసరం ఏముందండి? ఉన్నదే తిని తృప్తిగా బ్రతికినంతకాలం సుఖంగా 4 రోజులు బతుకు. ఆడి కోసం, ఈడి కోసం, ఏం కోసం, ఆమె కోసం ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైన విషయాలు పోరాడి ఏమన్నా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని 6వ వాక్యంలో కూడా ఒక మాట రాస్తుంది. 6వ వచనంలో ఒక మాట రాసింది, చదువుదాం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుకము, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదువుబడినటువంటి విషయంలో దేవుని వాక్యమును మీతో మేము ఏం చేస్తున్నామంట? చెప్పండి, ఏం చేస్తున్నామండి? సంభాషిస్తున్నాం. దేవుని వాక్యమును మనం ఏం చేస్తున్నామంట? ఒకరికి ఒకరు మాట్లాడుకొని పంచుకుంటున్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ యేసయ్య చక్కగా చెప్పాడు, ప్రభు తన్ను ప్రేమించు వానిని చాలు. ఏమంటున్నాడండి ఇక్కడ? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించిన వాడు మనల్ని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఆయన ప్రేమలో నువ్వు ఉంటే శిక్షకు తప్పనిసరిగా నువ్వు పాత్రుడుగా ఉండాలి. క్రమానికి పాటించాలి. శిక్షించటం ఏంటి? వాక్యము ద్వారా హెచ్చరించటం, వాక్యము ద్వారా గర్దించటం. బ్రతుకును మార్చుకో, ప్రవర్తనను మార్చుకో, దైవ భయము కలిగి వాక్యానుసారంగా నడిపించబడమని హెచ్చరించటం, బుద్ధి చెప్పటం, దేవుని మార్గములో నడిపించటమే సంభాషించటం. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త గమనించాలి. అందుకని 4వ వాక్యంలో ఆ మాటను చెప్పాడు ఆయన, మీరు పాపముతో పోరాడుట్లో రక్తము కారినంతగా అది ఇంకా దాన్ని మీరు బెదిరింపలేరు. అందుకని ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు తెలుసా? సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. సాతానును ఎదిరించాలి అంటే, అపవాదిని ఎదిరించాలంటే వాక్యం అనే ఖడ్గం ఉండాలి. సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. వాక్యం అనే ఆ కవచమును మనం ఏం చేసుకోవాలంట? ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గం మన చేత ఉండాలి. బైబిల్ ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి, దేవుని నమ్మిన ప్రతి వాడికి చేతిలో ఏముండాలంట? బైబిల్ ఉండాలి. కొంతమందికి రోగం వచ్చినప్పుడు బైబిల్ గుర్తొస్తుంది. రోగం వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు బైబిల్ గుర్తొచ్చి ఎక్కడ పెట్టుకుంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆమెకి విపరీతమైన జ్వరం వస్తే బైబిల్ తలకాడ పెట్టుకొని పండుకుందంట. మెల్లగా వచ్చి గుండెల మీద కూర్చుంది. నైట్ పూట గుండెల మీద కూర్చొని బైబిల్ తీసి పక్కన పెడతావు, గొంతు బిసికి జంపమంటావా అనిందంట. ఈ మనిషి ఇప్పుడు బైబిల్ తీస్తుందా? నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ బైబిల్ నేను తీయనంటదా? చెప్పండి. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి బైబిల్ అంటే మంట, దేవుని వాక్యం అంటే దానికి ఒళ్ళు మంట. నీ దగ్గర బైబిల్ ఉంటుంది, దానికి ఇష్టం ఉండదు. నువ్వు బాగుపడటం దానికి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమేం చేసింది? ఆ నిద్రలోనే పక్కన వాళ్ళు ఆయన వండుకోనంటే పెట కొట్టిందంట ఆయన చంపకేసి. ఆయన నిద్ర మేలుకొని, ఏమైంది నీకు నన్ను కొడుతున్నావంటే, చేసిందంత నువ్వే అంటదంట. ఏమో లేచి, ఏంటి సంగతి అంటే, నువ్వే కదా నా మీద కూర్చుంది, బైబిల్ తీసి పక్కన పెడతావు, లేకపోతే గొంతు పిసికి చంపమంటావు అని అనింది నువ్వు కదా, అందుకని నేను కొట్టాను అనిందంటే ఏమో. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏమకి దయ్యము పట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు తను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. తాను స్వీకరించు ప్రతి కుమారుని ఆయన ఏం చేస్తాడంట? దండిస్తాడు. మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని స్వీకరించాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని ఆయన స్వీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ శరీరముతో మనము సాతానుతో మనం ఏం చేయలేమంట? పోరాడాలి అంటే మనలో ఏముండాలండి? వాక్యం అనే ఖడ్గం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మన పక్షమున ఉంటే మనము సాతానును జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ఇంకొక మాట, 3వ మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథునితోనూ ఆకాశ మండలములో దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు చేసే ప్రార్థన, మీ పోరాటం దేవుని దగ్గరికి వెళ్తుందా? ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటి? మనం పోరాడుచున్నది ఈ లోక నాదునితోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దురాత్మ సమూహములు ఎక్కడ ఉన్నాయంట? ఆకాశ మండలములో ఉన్నాయి. నువ్వు చేసే ప్రార్థన వాటిని దాటి పోవాలి. నీ ప్రార్థన ఫలించాలి అంటే, నీ పోరాటంలో నువ్వు గెలవాలంటే, శత్రువును జయించాలంటే ఎవరు ఉండాలి మనలో? దేవుడు ఉండాలి. అందుకని నువ్వు బలహీనంగా చేసే ప్రార్థన ఆకాశ మండలాన్ని దాటి పోవట్లేదు. అక్కడికి పోయేసరికి అక్కడ ఎవరు ఉన్నారంట? దురాత్మ సమూహములు. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్ చెప్పబడుతుంది, ఈ లోకము సాతాను యొక్క హస్తగతములో ఉంది. ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. అందుకని సాతాను ఆడమన్న ఆట, పాడమన్న పాట. అందుకని మనుషులు అంటారు, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నేను ఏమైనా చేసుకుంటా, నీకెందుకు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్పారు, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథునితోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందాలి అంటే దేవుడు తప్పనిసరిగా మన పక్షమున ఉన్నాడా లేదా మనం చూసుకోవాలి. దేవుడు మన పక్షమున ఉంటే మనం విజయాన్ని పొందుతాం. దేవుడు మన పక్షమున ఉంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మన పక్షమున ఉంటే నీవు దేవునితో యుగ యుగాలు జీవిస్తావు. అందుకని పేతురు, సీమోను, ఆంద్రయ వీళ్ళందరూ చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు వలను చూసి ఆ వల పిగిలిపోతుంటే ఇంకొక దోణి వాడిని పిలిచి సహాయం చేయమని అడిగారు. అడిగిన తర్వాత బైబిల్ రాసున్న మాట ఏంటో తెలుసా? కని విని వెరుగని రీతిలో ముందెన్నడూ చూడనంత ఆశ్చర్యమైన కార్యాలను, ఆశ్చర్యకరమైన చేపలను ఈరోజు కనులార మనము చూసాం. చప్పడు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తావు.
ఆశ్చర్యకరమైన కార్యాలను నీవు చూస్తావు. అప్పుడు పేతురు చెప్పాడు, ఈయన సాదాసీదా మనిషి కాదు, ఇతడు నిజంగా దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వలలన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడించటం మొదలుపెట్టాడు. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు దాకా మీరందరూ చేపలు పట్టారు, వలలతో పోరాడారు, ఈ గలిలయ సముద్రంతో మీరు పోరాడారు అని చెప్పి వాళ్ళని పిలిచి, ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టారు, ఇంక మీదట మీరు మనుషులను పట్టే జాలర్లుగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు పాపిగా బ్రతికావు, ఒక మనిషిగా బ్రతికావు, సాతాను చేతిలో బ్రతికావు, దురలవాట్లతో బ్రతికావు, చెడు వ్యసనాలతో బ్రతికావు, తాగుబోతుడుగా బ్రతికావు, అబద్ధమాడే వ్యక్తిగా బ్రతికావు, మోసం చేసే వ్యక్తిగా బ్రతికావు. ఇంక మీదట నా కుమారుడుగాను నా కుమార్తెగాను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నేను మిమ్మల్ని చేస్తాను. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మనం ఎందుకు పోరాడాలంటే మన పరిశుద్ధతను మనము కాపాడుకునే దాని కొరకు పోరాడాలి. మన పవిత్రతను మనం పోగొట్టుకోకుండా మెలుకు కలిగి జాగ్రత్త పడి నిత్య మహిమలో ప్రభుతో ఉండటానికి కొరకే ఈ లోకములో మనం పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. మొదట ఏం చెప్పాను? విరుకు ద్వారమున ప్రవేశించుటకు మనము పోరాడాలి. ఇరుకు మార్గం, దేవుని మార్గమే ఇరుకు మార్గం. ఇది విశాలమైన మార్గము కాదు, ఇరుకు మార్గం. ఇందులో నువ్వు నిలబడితే, నువ్వు జయించినట్లయితే నీవు తప్పనిసరిగా నిత్య మహిమలో ప్రభువుతో కూడా నీవు ఉంటావు. ఈ పాపసరి రెండో మాట, పాపమును వెదిరించుటకు రక్త మాంసములు సరిపోవు. మనం ఈ దేహముతో మనము పోరాడలేము. అందుకని మన యేసయ్య మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. మూడో మాట ఏంటంటే, మనం ఎవరితో పోరాడుతున్నామంట? ఆకాశ మండలంలోను దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఎవరితో పోరాడుతున్నాం మనం? దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. మనం జయించాలి అంటే యేసయ్య మన పక్షమున ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనతో ఉంటేనే మనము జయాన్ని పొందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు శ్రమను పడి సిలువను మోసి మరణించి నీ కొరకు ప్రశస్తమైన రక్తాన్ని ఎందుకు కార్చాడు తెలుసా? నిన్ను గెలిపించేదాని కొరకు, నిత్య మహిమలో నువ్వు ఉండేదాని కొరకు. ఇక్కడ శాంతి సమాధానం నీకు లేకపోవచ్చు, ఆత్మీయంగా నీ జీవితంలో ఈ దేహం అందు నీకు నెమ్మది సంతోషం సమాధానం అనేది లేకపోవచ్చు, కానీ నిత్య మహిమలో నువ్వు సమాధానంగా ఉండేదాని కొరకే యేసయ్య నీ కొరకు నెమ్మది లేకుండా అయిపోయాడు. ఆయనకు సమాధానం లేకుండా పోయింది, ఆయన సంతోషం లేకుండా పోయింది. ఆయన సంతోషం సమాధానం లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? నిన్ను సంతోషంగా ఉంచేదాని కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు మనతో ఉంటే మనం ఎంతటి శత్రు సమూహమునైనా కూడా మనము, ఎంతటి దురాత్మ సమూహములైనా మనము జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనము పోరాడే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. నీ ఆత్మీయ పోరాటంలో ఓడిపోకుండా జాగ్రత్త పడి దేవుని వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. ఇంతవరకు మీ దయగలిగిన హస్తాన్ని చాపి చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. మాట్లాడిన ప్రతి మాట ప్రతి బిడ్డల హృదయంలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. యేసయ్యా, మీకు స్తోత్రం. వారు ఈ ఆత్మీయ పోరాటంలో వెనకబడిపోకుండా
లోకాశల్లో పడిపోకుండా, ధనాపేక్షలు పడిపోకుండా, లోక సంబంధికుల వైపు చూడకుండా, బంధువుల వైపు చూడకుండా నీ గురి ఎద్దకు చూసి ఈ లోకాన్ని జయించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో వెనకబడిపోకుండా తండ్రి, గొప్ప విజయాన్ని మేము పొందుకోవాలయ్యా. మీ బిడ్డలందరి నిత్య మహిమలు నీతో ఉండాలని ఆకాంక్ష కలిగిన వారుగా ఉండునట్లు నీ ఘనకార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, నీ మాటలు విన్న మీ బిడ్డలందరినీ మీ దీవెనలతో నింపండి. వాక్యము బోధించిన సేవకులుగా నన్ను బలపరచండి. ఇంకనూ మీరు వాడుకోమని వేడుకొనుచున్నాం. ఎన్నో ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినను విడువక మా ఎడల మీరు కృప చూపుచున్న దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి కృపచేత నింపమని వేడుకొనుచున్నాం. మీ సన్నిధి సమాధానం నిత్యం మాకు తోడై ఉండునట్లు మీ దయగలిగిన హస్తాన్ని చాపి ఇంతవరకు ఈ కొడుకును మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. సమస్తమును మీ చేతికి అప్పగించుకొనుచున్నాం. మీ రెక్కల చాటును మరుగుపరిచి నూతన కృపతో నింపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసమును కూడిచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.